ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని నిత్యం పరిశీలించాలని, దీనికోసం ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కూడా సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు 1,21,659 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత 3 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా తొలుత జిల్లాకు 1 చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాలలో 5 సెంటర్లు నెలకొల్పాలని చెప్పారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థల వెంట పడాలని, నిరంతరం ఫాలో అప్ చేయాలని సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టేలా చూడాలని అన్నారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులు మరింత వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి, ఫలితం కనిపిస్తాయని అన్నారు.